ఈరోజు జూన్ 23. ఖచ్చితంగా ఈ రోజుని మన భారతీయులందరూ ఒకరిని గుర్తుంచుకోవాలి. ఆయనే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. ఈయన ఆధునిక భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకుల్లో ఒకరు. ఆయన ఒక విద్యావేత్తగానే కాదు, గొప్ప మేధావి మరియు అద్భుతమైన వక్త కూడా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఒక ధీరోదాత్తమైన నాయకుడు. ఈయన జూన్ 6, 1901 నుంచి జూన్ 23, 1953 వరకు భారత రాజకీయ చరిత్రలో జాతీయవాదానికి ఒక బలమైన చిహ్నంగా నిలిచిన వ్యక్తి. ఈయన తండ్రి గారి పేరు అశుతోష్ ముఖర్జీ. వీరిది కలకత్తా. చిన్నతనం నుంచే విద్యావంతుడిగా, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఈయనకు పేరుంది. విద్యారంగానికి అనేక సేవలు చేశారు. ఆయన తన 33వ ఏటలోనే కలకత్తా విశ్వవిద్యాలయానికి అతి పిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్గా పనిచేసి చరిత్ర సృష్టించారు. విద్యారంగానికి ఈయన ఒక విధాలుగా సేవ చేశారు. ఈరోజు పశ్చిమ బెంగాల్ భారతదేశంలో భాగంగా ఉండడానికి ఈయన అత్యంత కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా కాశ్మీర్ సమస్యపై ఆయన పోరాటం భారతదేశ చరిత్రలోనే భారతదేశ ఐక్యత కోసం చేసిన అత్యున్నత త్యాగంగా ఇప్పటికీ పరిగణించబడుతుంది. 1953లో కాశ్మీర్లోకి ప్రవేశించేందుకు అనుమతి లేదని అప్పుడు నిబంధన ఉండేది. దానికి నిరసిస్తూ కాశ్మీర్లోకి ప్రవేశించినందుకు అప్పటి ప్రభుత్వం పాస్పోర్ట్ లేదనే నెపంతో ఆయన కారాగారం పాలు చేసింది. 1953 జూన్ 23న ఒక అస్పష్టమైన పరిస్థితుల్లో ఆయన మరణించడం జరిగింది. ఆయన మరణం దేశవ్యాప్తంగా అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. దీనికి కారణం ప్రభుత్వమేనని అప్పట్లో పెద్ద చర్చ కూడా జరిగింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప దేశభక్తుడు. భారతదేశ సమగ్రత, సార్వభౌమాధికారం కోసం ఆయన చేసే పోరాటం నేటికి ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. అందుకే ఆయనను జాతీయవాద పితామహుడిగా గౌరవిస్తారు. జై హింద్, జై భారత్.